ఒక ఉద్యమాన్ని నిర్మించాలంటే ఏం కావాలి? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ఓ గ్రంథంలో దీనికి ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. ఆశ్చర్యంగా ఉంది గదా? ఈరోజు మనం ఒక ప్రాచీన ప్రణాళికను ఉపయోగించి ఒక సామాన్య ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో విడమర్చి చూద్దాం. సరే, మీ దగ్గర ఓ ఐడియా ఉంది. దాన్ని ఒక ఉద్యమంగా ఎలా మారుస్తారు? ఎక్కడనుంచి మొదలుపెట్టాలి? ఇది చాలామందిని ఆలోచింపజేసే ప్రశ్న. ఈరోజు మనం దీనికి సమాధానం వెతుకుదాం. దీనికోసం మనం ఏకంగా 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం, లూకా సువార్తలోకి. ఇందులో 70 మంది అనుచరులకు ఇచ్చిన సూచనలున్నాయి. ఇది కేవలం పాతకాలం నాటి కథ కాదు, ఇప్పటికీ పనిచేసే ఒక పక్కా స్ట్రాటజీ. రైట్, మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఈ బ్లూ ప్రింట్ని విడమర్చి చూద్దాం. ముందుగా ఒక విషయం స్పష్టం చేద్దాం. మనమిక్కడ లూకా 10వ అధ్యాయాన్ని కేవలం మతపరమైన కోణంలో చూడలేదు. ఇందులో ఉన్న ప్రాక్టికల్ స్ట్రాటజీని, అంటే ఎవరైనా ఫాలో అవ్వగలిగే ఒక ప్లాన్ని అనలైజ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ టీమ్ బిల్డింగ్. ఏ ఉద్యమానికైనా పునాది ఇదే. అసలు ఫీల్డ్లోకి వెళ్లకముందే సరైన టీంని, సరైన మైండ్ సెట్ని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. వాళ్లను ఒక్కొక్కరిగా పంపలేదు, ఇద్దరిద్దరు చొప్పున పంపారు. ఎందుకు? ఇది చాలా తెలివైన నిర్ణయం. ఒకరికొకరు సపోర్ట్, సేఫ్టీ, ఇంక చెప్పే మాటకు కాస్త వెయిట్ ఉంటుంది కదా. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ స్ట్రాటజీ యాక్షన్తో మొదలవ్వదు, ప్రార్థనతో మొదలవుతుంది. అంటే పని చాలా ఉంది, కాని చేసేవాళ్లు తక్కువగా ఉన్నారని ముందు గుర్తించాలి. కాబట్టి ఇంకా ఎక్కువ మందిని పంపమని కోరుకోవటం, రిక్రూట్మెంట్ అనేది ఇక్కడొక స్ట్రాటజిక్ యాక్టివిటీ అన్నమాట. కేవలం మన ప్రయత్నమే కాదు, సరైన ఇంటెన్షన్తో అడగడం కూడా ముఖ్యమని ఇది చెప్తోంది. రైట్, స్టెప్ 2. టీం రెడీ అయింది. ఇప్పుడు కొత్త ఏరియాలోకి వెళ్ళాలి. అక్కడ మనల్ని లోపలికి రానిచ్చే వ్యక్తిని ఎలా కనుక్కోవాలి? ఇదే ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన భాగం. వీళ్లనే సమాధానపాత్రుడు లేదా పర్సన్ ఆఫ్ పీస్ అంటారు. అంటే మన పట్ల ఓపెన్గా ఉండి మనల్ని వాళ్ల ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ల సర్కిల్కు పరిచయం చేసే వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే వీళ్లే మన లోకల్ కాంటాక్ట్, మన ఎంట్రీ పాయింట్. వీళ్లు దొరికితే ఉద్యమం వేగంగా వ్యాపిస్తుంది. మరి అలాంటి వాళ్లని ఎలా గుర్తించాలి? పద్ధతి చాలా సింపుల్. వాళ్ల ఇంటికి వెళ్ళి మీకు శాంతి కలుగుగాక అని పలకరించడం. అంతే. ఇందులో బలవంతం లేదు, ఒత్తిడి లేదు. వాళ్ల రియాక్షన్ బట్టి ముందుకు వెళ్ళాలి. ఈ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. శాంతిని కోరినప్పుడు వాళ్లు కూడా పాజిటివ్గా స్పందిస్తే వాళ్ల ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేకాదు, 10 ఇండ్లు తిరగడం కాదు, ఆ ఒక్క ఇంట్లోనే ఉండి వాళ్లతో ఒక డీప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవాలి. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 3వ అడుగుకి వచ్చాం. కమ్యూనిటీలో నమ్మకాన్ని ఎలా సంపాదించాలి? మాటలతో కాదు, చేతలతో. మొదటి సూచనే చూడండి. వాళ్లతో పాటే ఉండాలి, వాళ్లు పెట్టింది తినాలి. ముందుగా మీరేదో చెప్పడానికొచ్చారని కాకుండా వాళ్లలో ఒకరిగా కలిసిపోవాలి. రిలేషన్షిప్ ఫస్ట్, మెసేజ్ తర్వాత. తర్వాత వాళ్ల అవసరాలు తీర్చాలి. ఇక్కడ ఇచ్చిన సూచన రోగులను స్వస్థపరచండి అని. అంటే సమాజంలో ఉన్న ఒక నిజమైన సమస్యకు పరిష్కారం చూపించాలి. చూశారా? మాటలు ఎప్పుడొస్తున్నాయో? ముందు వాళ్లతో కలిసి జీవించి వాళ్లకు సేవ చేసిన తర్వాతే దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చింది అని చెప్పమన్నారు. ఈ సీక్వెన్స్ చాలా ముఖ్యం. సర్వీస్ ఫస్ట్, స్పీచ్ సెకండ్. రైట్, 4వ అడుగు మెసేజ్ చెప్పాలి. సరే, కాని ఎలా? ఇక్కడే ఈ స్ట్రాటజీలో ఒక యునీక్ టెక్నిక్ వస్తుంది. అదే డిస్కవరీ మెథడ్. సాధారణంగా ఎలా ఉంటుంది? ఒకరు స్టేజ్ మీద నిలబడి చెప్తారు, మిగిలిన వాళ్లు వింటారు, అంతే. కానీ ఈ డిస్కవరీ పద్ధతి అలా కాదు. ఇక్కడ అందరూ ఒక గ్రూప్గా కూర్చుని కలిసి టెక్స్ట్ని చదివి దాని గురించి చర్చిస్తారు. సమాధానాలు వాళ్లకు వాళ్లే కనుక్కుంటారు. దీన్నే డిస్కవరీ బైబిల్ స్టడీ లేదా డీబీఎస్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరో చెప్పారని నమ్మడం కాదు, వాళ్లే స్వయంగా సత్యాన్ని కనుగొంటారు. దాన్ని వాళ్ల జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా వాళ్లే డిసైడ్ చేసుకుంటారు. ఇది చాలా పవర్ఫుల్. ఈ డిస్కషన్ కోసం కొన్ని సింపుల్ ప్రశ్నలున్నాయి. దేవుని గురించి ఏం తెలుసుకున్నారు? మనుషుల గురించి ఏం నేర్చుకున్నారు? దీన్ని మనం ఎలా పాటించాలి? ఇంకా ఈ విషయాన్ని మనం ఇంకెవరితో పంచుకోవచ్చు? ఈ ప్రశ్నలే మొత్తం ప్రాసెస్ని నడిపిస్తాయి. సరే, ఇప్పుడు చివరి దశ. ఫీల్డ్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు తిరిగి వచ్చి రిపోర్ట్ చేయాలి. అంటే అకౌంటబిలిటీ. టీమ్స్ అన్నీ చాలా సంతోషంగా తిరిగొచ్చాయి.
ప్రభూ, నీ పేరు చెప్తే దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్పారు. వాళ్ల దృష్టిలో అదే పెద్ద విజయం. కాని ఇక్కడ జీసస్ వాళ్ల ఫోకస్ని రీడైరెక్ట్ చేశారు. అద్భుతాలు జరగడం గొప్పే, కాని అది మన అసలు లక్ష్యం కాదు. అసలైన విజయమేంటంటే మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి అని గుర్తుచేశారు. ఇది లీడర్షిప్లో చాలా కీలకమైన పాఠం. చిన్న చిన్న విజయాల కన్నా అసలు మిషన్ ఏంతో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ ప్రణాళిక అంటే టీమ్స్గా వెళ్లడం, సరైన వ్యక్తిని వెతకడం, ముందు సేవ చేసి తర్వాత మాట్లాడడం, ప్రజలకే ఆలోచించే అవకాశం ఇవ్వడం, ఇలాంటి సూత్రాలు ఈ రోజుల్లో కూడా ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి పనికొస్తాయా?